లడ్డూ ప్రసాదంపై జరిగినటువంటి చర్చ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ చైర్ పట్ల అదేవిధంగా మా నాయకుడి పట్ల క్రిస్టియన్ అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడటం, ఆ తర్వాత మీరు తమరు హిందువులని చెప్పడంతో తనకు తానుగా తెలుసుకొని మళ్ళీ క్షమించమనటం, మీరు ఆ వివరణ పట్ల సంతృప్తి చెందడం అనేది జరిగిన మాట. నేను లడ్డు జోలికి అట్లా లడ్డు చర్చ జోలికి నేను వెళ్ళదలుచుకోవాలా. మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం పట్ల మీరు సంతృప్తి చెందారు, అంతవరకు అక్కడ విషయం ముగిసింది. కానీ ఈ రోజున సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చైర్ని అవమానించే రీతిలో, చైర్ని అవహేళన చేసే రీతిలో పోస్టింగ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరు పెట్టారు, ఏం పెట్టారంటే ఈ పెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్టీలో ముఖ్యులుగా ఉన్నటువంటి పరిస్థితులు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు ఉన్నాయి, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో ఫోటోలు ఉన్నాయి. ఎందుకంటే మేము చైర్ని కోరుకునేది ఏంటంటే ఒకటే, చైర్ని అవమానపరిచే రీతిలో ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం కూడా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితున్నాయి. దయచేసి నేను గౌరవ మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఎందుకంటే చైర్ను అవమానించడం అనేది వాళ్ళ కొత్తగా జరుగుతున్నటువంటి అంశం కాదు. శాసన మండలిలో బిల్డింగ్ ప్రారంభోత్సవ సందర్భంలో కూడా తమరి పేరు, శాసన మండలి చైర్మన్ గారి పేరు లేకపోవడంతో ఆ రోజు మేమందరం కూడా పోరాటం చేస్తే శాసనసభ పక్ష మంత్రిగా ఉన్నటువంటి కేశవ్ గారు వచ్చి నేను వెరిఫై చేస్తాను, రెక్టిఫై చేస్తాను, ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకుంటాను, దాంతోపాటుగా పేరుని యాడ్ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి తిరుపతి సభలో కూడా తమరికి కనీస ఆహ్వానం లేకపోవడం జరిగింది. తర్వాత దయచేసి మీరు ప్లీజ్ దీన్ని పెద్ద చేయొద్దు, ఉండండి ప్లీజ్ కాంట్రవర్సీ చేయొద్దు, దయచేసి సబ్జెక్ట్ని కాంట్రవర్సీ చేయొద్దు. మెంబర్స్ కూర్చోండి. మీరు ఏదైతే ఈ రోజున మీరు ప్రస్తావన చేశారో అది నిన్న జరిగినటువంటి సంఘటన, అది దురదృష్టకరం. వినండి అది దాని మీద ఇమ్మీడియట్గా మంత్రి గారు పెద్ద మనసుతోటి వెంటనే రెక్టిఫై అయ్యారు. దాంతో మనం కూడా దాన్ని ముగించాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో వినండి సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందని మీరు చెప్తా ఉన్నారో దాని మీద మీరు నాకు కంప్లైంట్ తోటి సబ్మిట్ చేయండి. నేను ప్రభుత్వానికి అది పంపిస్తాను. వారి మీద అది ఏదన్నా తప్పుడుగా ఉంటే కనుక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా అటువంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకోకుండా మనం చర్యలు తీసుకుందాం. నిన్న జరిగిందైతే మనకి సభలో జరగవలసింది కాదు. అయినప్పటికీ కూడా నేను కానీ మంత్రి గారు కానీ స్పాంటేనియస్గా దాన్ని సర్దుబాటు చేయడం జరిగింది. దీన్ని ఇంకా పెద్దగా కాంట్రవర్సీ చేయకోకుండా దీన్ని ముగించండి. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు బాధపడ్డారో లేదా నా పట్ల మీ కన్సర్న్ ఉందో దానికి మీరు రిటర్న్గా నాకు కంప్లైంట్ ఇవ్వండి. నేను ఇమీడియట్గా ప్రభుత్వానికి పంపిస్తాను. తక్షణ చర్యలు వారి మీద యాక్షన్ తీసుకుందాం. ఓకే అధ్యక్ష నా పేరు చెప్పారు. నా పేరు చెప్పారు. ఇది వాస్తవం, నేనే సీక్రెట్ కాదు కదా, శాసన మండలిలో చెప్పాను. అధ్యక్ష నిన్ననే నేను తమరు చెప్పాను, మీరు అయిపోయింది, మళ్ళీ లేవనెత్తారు. ఈరోజు ఏదో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష పెట్టడం వాళ్ళే, మళ్ళీ ప్రస్తావించడం వాళ్ళే. అధ్యక్ష ప్రస్తావించారు కాబట్టి నిన్న నేను ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు, ఏ దేవుణ్ణి కించపరచలేదు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ నేను వెంకటేశ్వర స్వామిని భక్తుణ్ణి, నా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరుగుతుందని సందర్భంలో నేను మాట్లాడన్నాను. అది అయిపోయాను. ఇంకోటి అధ్యక్ష అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను. నేను
మీరు 100% క్రిస్టియను, అవునా కాదా? మీరు ఆన్సర్ చెయ్యండి అని చెప్పారు అధ్యక్ష. 24 గంటలైంది, 24 గంటలైంది, ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది, క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు, బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడూ తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రత ఎప్పుడు దెబ్బ పడలేదు, ఎప్పుడూ ఇంత అన్యాయంగా జరగలేదు. కావాలని కుట్రపూరితంగా కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి పవిత్రని దెబ్బ తీయాలని ఏకైక లక్ష్యం పెట్టుకొని పని చేశారు. మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు ఆ వాస్తవాలన్నీ హిందూ సమాజానికి తెలుస్తాయని కావాలని చెప్పి ఏదో ఒక విషయం అధ్యక్ష, సంబంధం లేని విషయాలు ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ విధంగా ఆన్సర్ రాకుండా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను, తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు రిప్లై అండ్ స్టేట్మెంట్. అధ్యక్ష, శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అంశం కోట్లాది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న అత్యంత పవిత్రమైన మరియు సున్నితమైన విషయం. ఈ సందర్భంలో శ్రీవారి లడ్డూ చారిత్రక నేపథ్యం, పరిపాలనా పరిణామాలు, లడ్డూపై తలెత్తిన వివాదం, విచారణ స్థితి మరియు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభకు సమగ్రంగా వివరించుటకు ఈ ప్రకటన సమర్పించబడుతుంది అధ్యక్ష. అన్ని దేవాలయాల పరిరక్షణకు, అన్ని మతాల ప్రజల విశ్వాసాలను గౌరవించి కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం, మసీదు, చర్చి మరియు ఇతర ఆరాధనా స్థలాల భద్రత, అభివృద్ధి, నిర్వహణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మత సామరస్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నాం. ఎవరి మత భావాలను దెబ్బతీసే చర్యలు జరిగినా వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులను కాపాడడం ప్రభుత్వ ధర్మంగా భావిస్తున్నాం అధ్యక్ష. శ్రీవారి లడ్డు అనేటువంటిది ఇది ఒక చారిత్రక నేపథ్యం అధ్యక్ష. ఈ చారిత్రక నేపథ్యంలో మీకు ఒక విషయాన్ని తెలియజేయాలి అధ్యక్ష. ఈ సభకి తమ ద్వారా తెలియజేసేది, తిరుమల దేవస్థానానికి విశిష్ట చరిత్ర ఉంది అధ్యక్ష. విజయనగరం రాజుల తరువాత ఆర్కాట్ నవాబుల కాలంలో 1715లో శనగపిండితో చేసే తీపి బూందీని ప్రసాద వివరణగా ప్రారంభించారని, ఆఖరకు కర్ణాటక యుద్ధం తర్వాత 1801లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలోకి వెళ్ళిన దేవస్థానం 1843లో హతీరామ్ మఠానికి అప్పగించబడింది. 1927లో మద్రాస్ హిందూ ఎండోమెంట్స్ చట్టం అమల్లోకి వచ్చి 1932 తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం ప్రకారం స్వతంత్ర సంస్థగా రూపుదిద్దుకుంది అధ్యక్ష. 1933లో తొలిసారిగా పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మరియు ధార్మిక సంస్థల చట్టం 1987 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేవస్థానం నిర్వహించబడుతూ ఉంది అధ్యక్ష. 1700